ముంబై పేలుళ్ళు, మాలేగావ్ పేలుళ్ళు ఈ రెండింటికి ఒక పెద్ద తేడా ఉంది. ముంబై పేలుళ్లలో దొరికినటువంటి వాళ్ళకి సంబంధించి ప్రాథమిక ఆధారాలు కాదు, బోలెడు ఆధారాలు ఉన్నాయి. అయినా అవి కంప్లీట్ ప్రూవ్ చేయలేదంటూ మొన్న కేసు కొట్టేశారు. ఏం ఆధారాలు ఉన్నాయి? సంఘటన స్థలంలో వాళ్ళు ఉన్నారు, సంఘటనకి బాధ్యులైనటువంటి పాకిస్తాన్కి సంబంధించిన తీవ్రవాదులకి ఆహారం పెట్టారు, వాళ్ళు ఇంట్లోనే ఉంచుకున్నారు, వాళ్ళతో ఆర్థిక సంబంధాలు కూడా నేర్పారు. కానీ వాళ్ళు నేరుగా బాంబులు పెట్టలేదు కదా అన్నటువంటి కారణంగా వాళ్ళ నిరపరాధులను మన కోర్టు కొట్టేసింది. అయ్యయ్యో అన్యాయంగా ఆ సామాజిక వర్గాన్ని ఇబ్బంది పెట్టారు. అక్కడ వాళ్ళు వాళ్ళతో ఉన్నారు, అది క్లియర్. బట్ అట్ ద సేమ్ టైం బాంబులు వాళ్ళు పెట్టలేదు కదా అన్నటువంటి పాయింట్ మీదనే అక్కడ విడుదలైంది. అదే ఇక్కడ మాలేగావ్ పేలుళ్లలో ఇస్లామిక్ తీవ్రవాదం అనే పేరు రాకుండా చూడటానికి, తీవ్రవాదానికి మతం లేదని చెప్పించడం కోసం ఒక దిక్కుమాలినటువంటి వ్యూహం పన్నారు. అందులో భాగంగా సాధ్వి ప్రాచీని వాడారు. ఆవిడ అమ్మేసినటువంటి 2 వీలర్ నుంచినే పేలుడు జరిగింది. కానీ అసలు ఆ 2 వీలర్ కూడా పేలింది, అంతేగాని దాంట్లో బాంబు పెట్టలేదు. అదే కోర్టులో స్పష్టత వచ్చింది. దాంతోపాటుగా ఓవరాల్గా హిందువుల్ని ఉగ్రవాదులుగా చూపించే ప్రయత్నం చేశారు. నిన్న రాజ్దీప్ సర్దేశాయ్ గారు మొన్న దాంట్లోనేమో అయ్యయ్యో 10 ఏళ్ల వాళ్ళ జీవితాన్ని ఎలా తిరిగిస్తారు, అన్యాయంగా వాళ్ళని ఇన్ని రోజులు శిక్షించినట్టే కదా అని వ్యాఖ్యానించారు. వాళ్ళకి ఎన్ఐఏ కోర్టులో శిక్షపడి ఆ తర్వాత మొన్న హైకోర్టు విడుదల చేసిన సందర్భం. అదే ఇప్పుడు ఈఎంఐ దగ్గరకు వచ్చేటప్పటికి ఏది సాధ్వి ప్రజ్ఞ తర్వాత కల్నల్ పురోహిత్ వీళ్ళకి సంబంధించి విడిచిపెట్టినటువంటి కేసుకు సంబంధించి ఇప్పుడు ఏమంటారు, వీళ్ళు కాకపోతే ఇంకెవరు బాధ్యులు అంటారు. అంటే వీళ్ళ ఉద్దేశాలు ఎట్లున్నాయి భారతదేశంలో అంటే మెజారిటీలని ఉన్మాదులుగా చూపించి మైనారిటీలకు సంబంధించినటువంటి వాళ్ళని సత్పురుషులుగా చూపించేటటువంటి ప్రయత్నంలో భాగంగా తప్పుని ఒప్పుని తప్పుగా చూపెడుతున్నారు. ఎవరు తప్పు చేస్తే అది హిందువైనా క్రైస్తవుడైనా ముస్లిం అయినా ఎవరినైనా ఎత్తి చూపెట్టాల్సిన అవసరం ఉంది.